ఒక్క యుఎస్ఏలోనే 5,500 డేటా సెంటర్లు ఉన్నాయి. 2023లో అమెరికా దేశం యొక్క మొత్తం విద్యుత్ వినియోగంలో 4.4% వాటా ఈ డేటా సెంటర్లకే ఖర్చు అయ్యింది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెద్ద డేటా సెంటర్ 50,000 ఇళ్లకు సమానమైన విద్యుత్తుని వినియోగించుకోగలదని అంచనా. బట్ హియర్ ఇస్ ద క్రిటికల్ డిఫరెన్స్. విశాఖలో పెడుతుంది ఆర్డినరీ డేటా సెంటర్ కాదు, మ్యాసివ్ ఏఐ డేటా సెంటర్. అంటే ఒక స్టాండర్డ్ ఆర్డినరీ డేటా సెంటర్ కంటే విపరీతంగా ఎక్కువ వనరులను ఖర్చు చేస్తుంది. ఇది ఎందుకంటే నార్మల్ బ్రౌజింగ్ కంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ చాట్ జీపీటీ, గూగుల్ వంటి ఏఐ టూల్స్ రన్ అవ్వాలంటే డేటా సెంటర్స్ పైన వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది కదా. ఆ కెపాసిటీ తట్టుకునేలా ఈ డేటా మెషిన్స్లో హై పవర్ జీపీయూ చిప్స్ వాడతారు. సాధారణ జీపీయూస్ కంటే 5 నుండి 10 రెట్ల ఎక్కువ విద్యుత్తును వినియోగించే జీపీయూ చిప్స్ ఎలక్ట్రిసిటీ మాత్రమే కాదు, ఎక్కువ వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. గూగుల్ ఏఐ ఇన్ వైజాగ్ ఇస్ ఇన్ జస్ట్ ఏ డేటా సెంటర్. ఇది ఒక మెగా క్యాంపస్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్లాన్డ్ ఏఐ ఫెసిలిటీస్. మరి అంత పెద్ద స్కేల్ అంటే నెవర్ బిఫోర్ నోన్ ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ విషయంలో నేను మీకు కొన్ని కఠినమైన సత్యాలను పరిచయం చేస్తాను, గమనించగలరు. ఇవేమి ఊహాజనిత లైక్ హైపోథెటికల్ కన్సర్న్స్ అయితే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల నుండి డాక్యుమెంటెడ్ ఇష్యూస్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్న వాస్తవాలు ఇవి. డేటా సెంటర్స్లో ఉండే సర్వర్స్ చల్లబరచడానికి ప్రతిరోజు మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరం ఉంటుంది, ఎవ్రీ సింగిల్ డే. ఇక్కడ ఒక షాకింగ్ స్టాటిస్టిక్ చూడండి. 2024లో ఐవా అనే మిడ్ వెస్టర్న్ యుఎస్ స్టేట్లో ఒక సింగిల్ గూగుల్ డేటా సెంటర్ నడపడానికి 1 బిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని వాడేశారు. 1 బిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అంటే 30 లక్షల పైనే ఉండే ఇదే ఐవా రాష్ట్రంలోని ప్రజలకు 5 రోజుల పాటు ఈ నీళ్లు ఉపయోగపడేవంట. ఇందులో వర్స్ట్ పార్ట్ ఏమిటంటే ఆ డేటా సెంటర్స్కి వాడిన నీటిలో 80% వరకు మొత్తం ఆవిరైపోయిన నీళ్లే. రీసైకిల్ చేయటం అనే పద్ధతి అక్కడ కుదరదు. ఇట్స్ గాన్, జస్ట్ గాన్ అంతే. ఇది విన్న వెంటనే మనం చాలా కలవరపడవచ్చు. కానీ ఇదే ఐవా స్టేట్ రిపోర్ట్లో ఇంకో వాస్తవం ఏం చెప్పారంటే, ఐవాలో ఉండే ప్రతి పౌరుడు వారి షవర్ టైం అంటే స్నానం చేసే వ్యవధి 1 నిమిషం తగ్గించుకుంటే ప్రతి సంవత్సరం దాదాపు 1.7 బిలియన్ల గ్యాలన్ల నీరు ఆదా అవుతుంది. తద్వారా ఆ 1 నిమిషం తగ్గిస్తే మీరు స్నానం అప్పుడు మిగిలే నీటితో 2,500 కంటే ఎక్కువ ఒలింపిక్ సైజు పూల్స్ని నింపడానికి ఆ నీరు సరిపోతుంది. వృధాగా పోతున్న నీరు అని కూడా ఇదే రిపోర్ట్ చెప్పింది. అంటే మనలాగా బకెట్లతో మగ్గులతో కాకుండా షవర్ బాత్ అంటే తొట్టి స్నానం గంటలు గంటలు చేస్తారేమో వాళ్ళు. 1 నిమిషం తగ్గించి సావండ్రా, చాలా నీళ్లు సేవ్ చేయొచ్చని రిపోర్ట్ చెప్తుంది. నౌ ది వైజాగ్ క్వశ్చన్. ఇప్పుడు వైజాగ్ విషయానికి వద్దాం. స్థానిక రైతులు, మత్స్యకారులు లేదా హౌస్ హోల్డ్ వాటర్ సప్లై అండ్ రిసోర్సెస్ వాటికి అంతరాయం కలగనివ్వకుండా వైజాగ్లో ప్రజెంట్ ఉన్న వాటర్ సప్లై రేపు ఈ గూగుల్ మెగా డేటా సెంటర్ డిమాండ్ చేసే అంత ఎడిషనల్ నీటిని కూడా సప్లై చేయగలదా ప్రజెంట్ ఉన్న వాటర్ సప్లై? ముఖ్యంగా ఎండల కాలం, కరువుల సమయంలో ఈ ఎడిషనల్ వాటర్ సప్లై ఫెసిలిటీ అండ్ కెపాసిటీ ఉందా? అంటే గవర్నమెంట్ రేపు గూగుల్ వచ్చింది మీరు కొంచెం నీళ్లు లేకపోయినా సర్దుకోండి అని కాకుండా సామాన్యులకు నీటి సమస్య రాకుండా బ్యాలెన్స్ చేయగలదా అనేది ప్రశ్న. ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ నీటి డిమాండ్ను తీర్చడానికి మరియు మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడానికి జీవీఎంసీ వాళ్ళు 1,200 కోట్ల డీశాలినేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఫాస్ట్ ట్రాక్గా పనిచేస్తుందంట. ఈ డీశాలినేషన్ ప్లాంట్ ద్వారా 100 మిలియన్ లీటర్స్ పర్ డే ఉత్పత్తి చేయాలనేది వీరి టార్గెట్. బట్ ఇక్కడ ఒక రియాలిటీ చెక్ చేసుకోవాలి. ప్లాంట్ ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. మరి గూగుల్ ఏఐ డేటా సెంటర్ నీటిని వినియోగించడం ప్రారంభించే ముందే ఈ డీశాలినేషన్ ప్లాంట్ ప్రొడక్షన్లోకి వస్తుందా లేదా? దట్స్ ద క్రిటికల్ క్వశ్చన్. ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. వస్తే ఇంక అసలు చాలా పెద్ద సమస్య తీరినట్టే. గవర్నమెంటు హ్యాపీ, గూగుల్ హ్యాపీ, మనం కూడా, వైజాగ్ వాసులు కూడా సూపర్ హ్యాపీ. 1,00,000 లీటర్ల నీళ్లే కాదు, ఈ డేటా సెంటర్లు సంవత్సరంలో 365 రోజులు 24/7 విద్యుత్తుని కూడా బాగానే వినియోగిస్తాయి. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, గూగుల్స్ వైజాగ్ ఫెసిలిటీ 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్ల హైపర్ స్కేల్ జైంట్ క్యాంపస్ ఇది. మీకు జస్ట్ ఒక ఉదాహరణగా యుఎస్ డేటా సెంటర్స్తో కంపేర్ చేస్తే సగటు యుఎస్ డేటా సెంటర్ దాదాపు 10 నుంచి 20 మెగావాట్ల వద్ద పనిచేస్తుంటే మన వైజాగ్లో పెట్టబోయే గూగుల్ ఏఐ డేటా సెంటర్ యొక్క ఆ విద్యుత్ వినియోగం వాటికంటే 50 నుండి 100 రెట్లు ఎక్కువ వినియోగిస్తుంది. అంటే ఈ ఒక్క క్యాంపస్ అమెరికాలో సగటున 50 నుండి 100 డేటా సెంటర్లు కలిసినంత సమానం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 10-20 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ వినియోగించి అమెరికా డేటా సెంటర్లు 50,000 ఇళ్లకు సమానమైన విద్యుత్తుని వినియోగిస్తుంటే
మన వైజాగ్ డేటా సెంటర్ 1000 మెగావాట్లు కదా, అంటే 5 మిలియన్ హోమ్స్, అక్షరాల 50 లక్షల ఇళ్లకి ఎంత విద్యుత్ అవసరం ఉంటుందో అంత వినియోగిస్తుంది ఈ ఒక్క డేటా సెంటర్ ఖర్చు పెట్టడానికి ఎలక్ట్రిసిటీ. లెట్ మీ రిపీట్ దట్, 5 మిలియన్ హోమ్స్ ఆర్ 50 lakhs రెసిడెన్షియల్ హోమ్స్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఈ ఒక్క ఏఐ డేటా సెంటర్ విద్యుత్ అవసరాలకి వినియోగిస్తుంది. వైజాగ్ మొత్తం జనాభానే 24 లక్షలు అనుకుంటా దాదాపుగా. 50 లక్షల రెసిడెన్షియల్ హోమ్స్ ఎలక్ట్రిసిటీ అవసరాలు తీర్చాలంటే స్టేట్ గవర్నమెంట్కి ఇది ఒక హెర్క్యూలియన్ టాస్క్ అని చెప్పొచ్చు. అయితే అన్లైక్ మెనీ యూఎస్ డేటా సెంటర్స్, మన వైజాగ్లో గూగుల్ వాళ్ళు క్లీన్ ఎనర్జీ జనరేషన్, న్యూ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, వీటన్నిటిలో కూడా మేము కూడా కలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో కమిట్ అయ్యింది. డెఫినెట్లీ ఈ కమిట్మెంట్ ఒక మ్యాసివ్ షిఫ్ట్ టువర్డ్స్ సస్టైనబిలిటీ అని చెప్పొచ్చు. బట్ రియాలిటీ ఏమిటి అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇవేగా గ్రీన్ ఎనర్జీస్ అంటే ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కేవలం అడపా విద్యుత్ అవసరాలకి పనికొస్తాయేమో కానీ అవి డేటా సెంటర్స్ కావాల్సిన 24/7 ఆ బేస్ లోడ్ పవర్ సప్లై చేయలేవు. అట్లీస్ట్ అంటిల్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ మనకి ఈ టెస్లా ఎలక్ట్రిక్ కార్స్లో వాడుతుంటారు కదా, ఆ టెక్నాలజీ విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు డేటా సెంటర్ స్టిల్ గాల్లోకి ఆ హానికరమైన కాలుష్య కారకాలు వెదజల్లే డీజిల్ జనరేటర్స్ పైనే బ్యాకప్ మెకానిజంగా వాటిపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే గూగుల్ వాళ్ళు చెప్తున్నట్లు మేము కమిట్ అయ్యాము అంటున్న గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో అటు ఆలస్యమైన ఇటు కావాల్సినంత మోతాదులో సరఫరా ఉత్పత్తి లేకున్నా వైజాగ్ పవర్ గ్రిడ్ పైన చాలా భారం పడబోతుంది. అండ్ పవర్ గ్రిడ్ మీద భారం పడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు రారు కదా, ప్రజలే ఆ భారాన్ని అధిక విద్యుత్ రేట్ల రూపంలో, బిల్లుల రూపంలో భరించాల్సి వస్తుంది. దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. యునైటెడ్ స్టేట్స్లోని డేటా సెంటర్ల దగ్గర నివసించే వారి గురించి, ఆ బాధితులు విక్టిమ్స్ గురించి చేసిన ఒక డాక్యుమెంటరీ వీడియోని బిజినెస్ ఇన్సైడర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. వారు ఏం చెప్పారో అందులోని మెయిన్ టాపిక్స్, హైలైట్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ద నాయిస్ ఈజ్ కాన్స్టెంట్. ఇట్స్ లైక్ అ లాన్ మోవర్ రన్నింగ్ ఇన్ యువర్ లివింగ్ రూమ్ 24/7. It's a low pitched roar mixed with high frequency screeches. You can't escape it. Data centers are noisy as hell. The constant hum from cooling fans generates 55 to 85 decibels 24 hours a day, 7 days a week. అంటే అమెరికా వాళ్ళు ఇళ్ల ముందు పెంచే ఆ పచ్చిక ఎగుడు దిగుడుగా కాకుండా లాన్ మూవర్స్ని వాడుతుంటారు కత్తిరించడానికి. అది ఎంత నాయిస్ జనరేట్ చేస్తుందో ఈ డేటా సెంటర్స్ నుంచి కాన్స్టెంట్గా అలాంటి నాయిస్ వస్తూ ఉంటుందంట. మీ పక్కనే ఉంటే ఎలా ఉంటుందో అలాగా. ఆల్సో అధిక ఫ్రీక్వెన్సీస్తో ఏవేవో అరుపుల్లాగా ఉండే శబ్దాలు, ఆ కూలింగ్ ఫ్యాన్ల నుండి వచ్చే జుమ్ వంటి కాన్స్టెంట్ హమ్, ఇవన్నీ ఒక నరకంలా ఉంటుంది ఆ పక్కనే ఉంటాం కాబట్టి మాకు తెలుసు అంటున్నారు. సైంటిస్టులు కూడా ఏమంటున్నారంటే సమ్టైమ్స్ డేటా సెంటర్స్లో సౌండ్ 96 డెసిబుల్స్ నాయిస్ లెవెల్ రీచ్ అవుతుంది అని అంటున్నారు. కాబట్టి అంటే 96 డెసిబుల్స్ అంటే ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువగా ఒక మనిషి 96 డెసిబుల్ నాయిస్కి ఎక్స్పోజ్ అయితే శాశ్వతంగా వినికిడి నష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ ఇన్సామ్నియా, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ డిజార్డర్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇంక్లూడింగ్ హైపర్ టెన్షన్, స్ట్రోకు, హార్ట్ అటాక్స్, పిల్లల్లో కూడా కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, ఇలా ఆరోగ్యం పైన దుష్ప్రభావం చూపెడుతుందని అంటున్నారు. ఇంకా ఎయిర్ పొల్యూషను, ఆ సర్వర్స్, బ్యాటరీస్ అండ్ హార్డ్వేర్ నుండి వచ్చే ఆ ఈ వేస్ట్ ప్రాబ్లము, ఈ డేటా సెంటర్స్ ఎక్కడుంటే అక్కడ ఆ నేల, గాలి, నీరు అవన్నీ కూడా కాలుష్యం బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. ఇంకో చేదు వార్త ఏమిటంటే మొన్న గడిచిన సెప్టెంబర్లో ఇండియానాలోని ఇండియానాపోలిస్లో 460 ఎకరాల ఆ వ్యవసాయ భూమిలో $1 billion హైపర్ స్కేల్ డేటా సెంటర్ని గూగుల్ ప్రతిపాదించింది. అండ్ గెస్ వాట్ హ్యాపెండ్, ఏమైందో తెలుసా? I'd like to announce our intention to withdraw this proposal. గూగుల్ ఆ ప్రతిపాదనని ఉపసంహరించుకుంది. కారణం ఏంటంటే అక్కడ స్థానికులు ఆ డేటా సెంటర్ విషయంలో మాకు జవాబుదారీతనం, పారదర్శకత అలాగే సస్టైనబిలిటీ కనిపించడం లేదు అని ఆర్గనైజ్డ్గా ప్రొటెస్ట్ చేసి ఎదుర్కోవటం వలన ప్రస్తుతానికైతే గూగుల్ అక్కడ ప్రపోజల్ ఉపశమనం చేసుకుందనమాట. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇండియానా ప్రాంతం ఎప్పటి నుండో కరువుతో అల్లాడుతుంది. అక్టోబర్ 14-25 నాటికి ఇండియానాలో దాదాపు 42% కరువు పరిస్థితుల్లో ఉంది. మరియు 35% అసాధారణంగా పొడిగా ఉందంట అక్కడి నేల. ఇవి అక్కడ చెప్తున్న స్టాటిస్టిక్స్. అయితే ఇన్ కాంట్రాస్ట్ కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ కరువు ఉంది కదా, ఇక్కడ కొత్తగా వచ్చేది ఏం లేదు, రెన్యూబుల్ ఎనర్జీస్తో డేటా సెంటర్స్ నడుపుతా అంటున్నారు. అన్నిటికి మించి గూగుల్ వెళ్ళిపోవడం వల్ల ఎన్నో ఫ్యూచర్ ప్రూఫ్ జాబ్స్, యువతకు ఒక బ్రైట్ ఫ్యూచర్ని కోల్పోయామని ఇదే ఉదాంతంలో డేటా సెంటర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఫైనల్లీ
డేటా సెంటర్స్ ఆ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్తో పాటుగా ఎలాంటి హెల్త్ ఇంపాక్ట్స్ తెస్తాయో కూడా చూసాం కదా. మరి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు డేటా సెంటర్ అనేవి మనకు అవసరమా? మొబైల్లో గేమ్స్ ఆడడానికి ఒప్పుకోలేదని చిన్న పిల్లోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన ఉదాహరణ ఈ మధ్య చూసాం. చదువుకోరా ఎప్పుడు ఫోన్ ఎందుకు అన్నందుకు తల్లిని రాడ్డుతో కొట్టి చంపి తండ్రిని కూడా ప్రాణాలు తీసేంత పని చేశాడు ఇంకొక 20 ఏళ్ల దుర్మార్గుడు. వారానికి ఒకటి ఇలాంటి వార్తలు చూస్తున్నాం. ఇదే మా మిలేనియల్స్ జనరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే బొంగరాలు, గోళీలు, ఖోఖో, కబాడీ, కోతి కొమ్మచ్చి, బొమ్మ ప్రాణం, వీటితో పాటు ఆ WWF కార్డు, ఆ కాంట్రా, మ్యారియో, డేవ్ 2 ఇలాంటి సోనీ ప్లే స్టేషన్ గేమింగ్ కన్సోల్స్ కూడా ఆడిన వాళ్ళం. ఇప్పటి జనరేషన్ కిడ్స్ అయితే ఆ డోరెమ్మాను, చోటా భీము, మోటు పట్టు ఏవో ఉన్నాయి, లిటిల్ కృష్ణ, ఇలాంటివే వాళ్ళకి తెలుసు. రేపు వీళ్ళు మొబైల్ బ్రహ్మ, మొబైల్ విష్ణు, మొబైల్ దేవో మహేశ్వర, మొబైల్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మొబైల్ నమః అన్న ఆశ్చర్యం లేదు. అంతలా మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. పెద్దలేమీ తక్కువ కాదు. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా బస్సెస్ ప్రయాణం చేస్తే, లోకల్ బస్సెస్ తిరగండి, ప్రపంచం అంతా మునిగిపోయినా పట్టించుకోకుండా జబర్దస్త్, ఈటీవీ, మా టీవీ సీరియల్స్లో గంటల మొబైల్ ఇంటర్నెట్లో ఎన్ని రకాలు ఉంటే అంత కంటెంట్ని ఎక్కువ కన్స్యూమ్ చేసేది పెద్దవాళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ గడిచిన అన్ని జనరేషన్స్ కన్నా కూడా హయ్యెస్ట్ డిజిటల్ యాక్సెసిబిలిటీ ఉన్న జనరేషన్ ఇప్పుడున్న కిడ్స్ కానీ జెన్జీ జనరేషన్ వాళ్ళే. మరి మీరే చెప్పండి, ఇంటర్నెట్ లేకుండా ఉండగలరా? క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏమి మేఘాలు క్లౌడ్స్ నుంచి అయితే రాదు కదా. ఆ డేటా మీరు చూస్తున్న వీడియో స్ట్రీమింగ్ అయినా, సోషల్ మీడియా అయినా, ఎటువంటి డిజిటల్ సర్వీసెస్కైనా డేటా సెంటర్స్ లేకపోతే ఎలా సాధ్యపడుతుంది? మరి ఇంత లార్జ్ స్కేల్ మెగా డేటా సెంటర్ వస్తుంది అంటే అప్రిషియేట్ చేయాల్సిన అంశాల్లో అప్రిషియేట్ చేయండి. డ్రాబ్యాక్స్ ఉంటే ఏడుపులు ఏడవటం కాదు, మీ దగ్గర బెటర్ సొల్యూషన్ ఉంటే షేర్ చేయండి. మనందరికీ తెలుసు కదా, 2000కి బిఫోర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఐటీ కంపెనీస్ మాత్రమే ఉండేవి. నేడు బెంగళూరు తర్వాత భారతదేశంలో అగ్రశ్రేణి ఐటీ గమ్యస్థానంగా హైదరాబాదే ఉంది. మరి ఈరోజు చూస్తున్న ఆ రిజల్ట్స్కి అప్పుడు మరి మ్యాసివ్ ఎనర్జీ రిసోర్సెస్ వాడామా లేదా? సైబర్ సిటీ అని చెప్తున్న ఈ సైబర్ సిటీకి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రకృతి వనరులు మనం కరిగించామా లేదా? ఎండాకాలంలో కూడా మేము ఇక్కడ ఒక వాన పడితేనే చలికి దుప్పట్లు కప్పుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రోజు ఇదే హైదరాబాద్లో వాన పడి మునిగిపోతున్నా కూడా ఉక్కబోస్తుంది చెమట్లు. కానీ 400 చదరపు కిలోమీటర్ల నుండి ఈ రోజున 650 చదరపు కిలోమీటర్లు పెరిగింది హైదరాబాద్. రేపు గ్రేటర్ హైదరాబాద్స్ జియోగ్రఫికల్ ఏరియా 2000 స్క్వేర్ కిలోమీటర్ వరకు విస్తరింపజేయాలనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక. సర్వీస్ సెక్టర్ కానీ, మేనేజ్మెంట్ సెక్టర్ కానీ, రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా అన్ని రంగాల్లో దీన్ని డెవలప్మెంట్ అనే కదా అంటుంది. కేవలం సిటీ ఏరియా వరకే చూస్తే 682 చదరపు కిలోమీటర్లు. విశాఖపట్నమే హైదరాబాద్ కన్నా పెద్దది అండ్ జనాభా హైదరాబాద్ కన్నా 3 ఇంతలు తక్కువ. కానీ ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మాత్రం హైదరాబాదు జాతీయ స్థాయి మహానగరంగా ఎక్కడో పతాక స్థాయికి వెళ్ళిపోయింది. హైదరాబాద్ అండ్ వైజాగ్ చాలా దగ్గరగా ఉన్న సిటీ ఏరియా ఉన్నప్పటికీ రెండు ఒకే స్థాయి ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు లేదు? ఆలోచించండి. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇబ్బంది పడుతున్న ఒక నూతన రాష్ట్రానికి, ఉద్యోగాల కోసం తహతహలాడుతున్న యువతకు అవకాశాలు లేకపోవటం, వలస వెళ్ళిపోతున్న ఆ ఇంజనీర్ స్టూడెంట్స్కి $15 బిలియన్ వరల్డ్ క్లాస్ ఏఐ హబ్, ఆ సీ కేబుల్, అండర్ సీ కేబుల్ గేట్వే అనేది మాన్యుమెంటల్ అచీవ్మెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు డీగ్రోత్ మెంటాలిటీ అంటారు. ఆ డీగ్రోత్ మెంటాలిటీతో ఉండే అంత లగ్జరీ అయితే లేదు కదా. ఫోన్ లేకుండా ఒంటికి, రెంట్కి, సెంటికి కూడా పని అవ్వటం లేదు. సో మనం టెక్నాలజీని తిరస్కరించడం గురించి కాదు ఇక్కడ పోరాడాల్సిన విషయం. ఇఫెక్టివ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్, స్ట్రిక్ట్ నాయిస్ అండ్ ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ రూల్స్ని చట్టపరంగా బలపరచండి అని చెప్పటం. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ మొదలైన ఆ డే 1 నుండే క్లీన్ ఎనర్జీ వాడేలా మ్యాండేట్స్ తీసుకురావటం, గూగుల్ చెప్తున్న గ్రీన్ ఎనర్జీ కమిట్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఈవెన్చువల్లీ సస్టైనబిలిటీ వస్తుందా లేదా ఇవి ప్రజలు పరిశీలించాలి, ప్రశ్నించాలి. ఒకవేళ పాటించకపోతే, అవి చెయ్యకపోతే అప్పుడు డిమాండ్ చేసిన ఒక అర్థం. ఇది అపోజ్ చేస్తున్న రాజకీయ నాయకులకు ఒక విస్తుపోయే వాస్తవం చెప్పనా, వాళ్ళని సపోర్ట్ చేసే ప్రజలకు కూడా. గడిచిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తర్వాత గూగుల్ అండ్ మెటాలో పొలిటికల్ యాడ్స్కి అధికంగా ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్ గారు. ఆయన 4 కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేశారు. మీడియా మాఫియా అని చెప్పే సిబిఎన్ పార్టీ టీడీపీ వాళ్ళు డిజిటల్ యాడ్స్ మీద ఖర్చు పెట్టింది 40 లక్షలే. ఇంకా సోషల్ మీడియా డిజిటల్ యాడ్స్ ఆ లెక్కలు కూడా తీస్తే ఇంకా చాలా వస్తుంది. సరే, మీ పార్టీ ఫండ్స్ నుండి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే మాకు అనవసరం, కానీ అది మీ ఇష్టం. బట్ గూగుల్, ఫేస్బుక్ వాళ్ళు డేటా సెంటర్స్ నడపకుండానే, మీరు ఆ డేటా సెంటర్స్ లేకుండానే మీరు ఈ పొలిటికల్ యాడ్స్ నడిపారా? సో బ్లేమ్ గేమ్ కి ఇది అస్సలు టైం కాదు. సొల్యూషన్ ఉంటే చెప్పండి, ప్రాబ్లం ఉంటే టుగెదర్ కొలాబరేటివ్ గా ఫిక్స్ చేద్దాం. ఫైనల్లీ ప్రభుత్వం అయినా, ప్రజలైనా, ప్రెజెంటు, ఫ్యూచరు
ఈ రెండింటిని, ఈ రెండు జనరేషన్స్కి డెవలప్మెంట్ అండ్ ఎకనామికల్ నీడ్స్తో పాటుగా ఎన్వైరన్మెంటల్ నీడ్స్ కూడా తీర్చి ఒక బ్యాలెన్స్డ్ అండ్ బెటర్ సస్టైనబుల్ సొల్యూషన్ తీసుకురావడానికి కృషి చేయటం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.